హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అండి. అండ్ మనం ఇప్పుడున్నాము హైదరాబాద్ దమాయిగూడలో ఉన్న లక్ష్మీ మేడం దగ్గరకు వచ్చామండి. సో తిను ఎంహెచ్ మిషన్ తీసుకొని నియర్లీ 1.5 year పైననే అయింది. సో ఒకసారి తన ఫీడ్బ్యాక్ తీసుకుందాము. తినకు వర్క్ ఎలా ఉంది, బిజినెస్, తిను పార్లర్ కూడా చేస్తారు. సో దానికి సపోర్ట్గా ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు మేడం, రెండు కంబైన్గా చేసుకుంటూ. సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్లర్ ప్లస్ మిషన్ రెండు ఒకటే దాంట్లోన. సో తిను ఓన్ బిల్డింగ్లోనే కింద హౌస్ పైన ఆఫీస్ ఇలా సెటప్ చేసుకున్నారనమాట మేడము. అంటే బయటకి ఎక్కడ వెళ్ళకుండా తన వర్క్ తను చూసుకునేలాగా, జాబ్ అలాంటిది ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో వర్క్ చూసుకుంటూ, వర్క్ ఉన్నప్పుడు ఈ వర్క్ చూసుకోవడానికి తన కంఫర్ట్ ఫీల్డ్ ఈ జోన్ ఎన్నుకున్నారనమాట. సో అయితే తన మాటల్లో విందాం, తనకు బిజినెస్ ఎలా ఉంది, తను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి తన మాటల్లో మనం విందాం. మేడం మీ పేరు, అడ్రస్ ఒకసారి చెప్పండి. హాయ్ అండి, నా పేరు లక్ష్మి, దమ్మాయిగూడ, లక్ష్మీనగర్ phase 2 ఫ్లాట్ నెంబర్ 84. లక్ష్మీనగర్ phase 2 ఫ్లాట్ నెంబర్ 84 అండి. ఇటు నియర్ బై ఎవరైనా ఉన్న వాళ్ళు ఒకసారి వర్క్స్ ఏమైనా వేయించుకోవాలనుకున్న ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇక్కడ వచ్చి మీరు వేయించుకోవచ్చు. మేడం రీజనబుల్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ తోటి వర్క్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మీకు ఒక్కసారి వస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది, హై క్వాలిటీ ఫినిషింగ్ ఉంటుంది. మేడం కూడా ఇన్ టైంలో కూడా వర్క్ ఇవ్వగలుగుతారు ఎవరైనా వేయించుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటే. సో ఒక ఉమెన్గా ఈ బిజినెస్ మేడం స్టార్ట్ చేసి తను ఎలా ఎదిగారు, ఎలా అనేది నేను ఒకసారి తనకు అడుగుతాను. మేడం మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు బిజినెస్ ఎలా ఉంది? ఫస్ట్లో ఒక 4 months కొంచెం అర్థం కావడానికి టైం పట్టిందండి. తర్వాత మీ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. మీ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాక మంచిగా వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేశాను. 1 year నుంచి అయితే ఫుల్గా వేస్తాను. 1 year నుంచి అన్ సీజన్లో కొంచెం తక్కువ ఉంటుందండి. పెళ్ళిళ్ళ సీజన్ అవి అయితే బాగా ఉంటున్నాయి. రోజుకి 2 అట్లా వేయగలుగుతుంది. డైలీ 2 వేయగలుగుతుంది. మీకు పార్లర్ ఉంది, ఇది ఉంది, ఇదే బెస్ట్. ఇదే బెస్ట్. కరోనాలో కస్టమర్ సిచ్యువేషన్ అన్నట్టు దీన్ని చూసారు కదండి. పార్లర్ అనేది యాక్చువల్ అయితే ఎవరీ గ్రీన్ అని చెప్పొచ్చు. ఈ బిజినెస్ కన్నా కూడా దాన్ని తలదన్నిలాగా ఇది ఉందని మేడం అంటున్నారు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది కూడా స్టార్టింగ్ పార్లర్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేశానండి. సో అది పార్లర్ సీజన్ ఉందంటే ఒక్కొక్క డే హెవీ చేసినా కూడా 10,000 వరకు కూడా అవుతుంది. అది బట్ సీజన్లోనే, ఇది ఆల్మోస్ట్ రెగ్యులర్గానే రన్ అవుతూ ఉంటుంది అనమాట. దానికన్నా కూడా ఇది హైగానే చేసుకోవచ్చు. దానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది పార్లర్కి, దీనికి రిస్క్ తక్కువ. సో కాంబినేషన్లో చేసుకుంటే ఏంటంటే దానికి వచ్చిన కస్టమర్, దీనికి వచ్చిన కస్టమర్ మల్టిపుల్గా మనకు ఒక కస్టమర్ వచ్చారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నీ మనకు అందుబాటులో ఉంటాయన్న ఒక థాట్ కూడా కస్టమర్స్కి ఉంటుంది అనమాట. అండ్ మీరు ఎక్కడి నుంచి ప్రైజెస్ స్టార్ట్ చేస్తారు? చార్జ్ మామూలుగా 500 స్టార్టింగ్ 500, 2500 వరకు. ఓకే, హెవీ ఆల్ ఓవర్స్ వేస్తారేమో. ఓకే, మీరు స్టార్ట్ చేయడానికైతే మీ హస్బెండ్ ఫుల్ సపోర్ట్ అనుకుంటా సార్. మీకన్నా ఎక్కువ సారే ఆలోచన చేసి ఫస్ట్ లేడీస్కి హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి లేనిది అదే ఉంది అసలు. యాక్చువల్లీ అయితే లేడీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హస్బెండ్ సపోర్ట్ చేయరు, హస్బెండ్ పుష్ చేస్తేనేమో లేడీస్ ఇంట్రెస్ట్ చూపించరు. కొందరు అలా కూడా ఉన్నారు. కొందరు ఇద్దరు ఇంటెన్షన్స్ తోటి తీసుకుంటారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. సో ఒకసారి మేడం చేసిన వర్క్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఒకసారి మీరు చేసిన వర్క్స్ చూపించండి మ్యామ్. సో ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. స్మాల్ మిర్రర్, చిన్న చిన్నగా స్మాల్ మిర్రర్, ఇది డాట్ స్టిచ్, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా డిజైన్, ప్రతి డిజైన్ అవుట్లైన్ చాలా నీట్గా వచ్చింది. ఇన్ని వర్క్స్ చూసిన నేను ఇంప్రెస్ అవుతున్నా వర్క్స్ చూసి. సో ఇంకొన్ని చూపించు. ఇది ఎంత చార్జ్ చేస్తున్నారు? 1200. ఫుల్ హ్యాండ్స్ బూటీస్ పెట్టేసి బ్యాక్ ఆల్ ఓవర్. సో ఇది కాసు వర్క్ అండి. సో దీనికి కూడా బ్యాక్ ఆల్ ఓవర్ బూటీస్ పెట్టారు అండ్ కాసు వర్క్ ఇది కూడా చాలా నీట్గా ఉంది అసలు. మీరు ఒకసారి జరీతోటి అసలు మంచి ఫినిషింగ్, చాలా నీట్గా, ఎక్కడ కూడా అవుట్లైన్ కూడా మిస్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఇది ఎంత కాస్ట్ చార్జ్ చేస్తున్నారు? 1300. ఇది హ్యాండ్స్ వచ్చేసి బూటీ,
3/4 హ్యాండ్. వర్క్ అయితే చాలా నీట్గా ఉన్నాయి మ్యామ్. ఇదైతే ఓల్డ్ డిజైన్, ఎప్పటి నుంచో రన్ అవుతూనే ఉంది. లోటస్ శారీలో మ్యాచింగ్ కోసం కొన్ని తప్పవు. సో ఇది లోటస్ ఎలిఫెంట్ డిజైన్ అండి. శారీలో అలా వస్తాయి కాబట్టి మనం అలా యూస్ చేస్తాము. ఇది బ్యాక్ హెవీ ఆల్ ఓవర్ సాటిన్ అండ్ డాట్ స్టిచ్. ఇది ఎంత ఛార్జ్ చేస్తారు మ్యామ్? 1500. ఓకే, చాలా హెవీగా ఉంది ఆల్ ఓవర్. కాకపోతే టైం ఫాస్ట్ అవుతుందా ఏంటి? సో ఇది కూడా ఫుల్ మిర్రర్ ఆల్ ఓవర్, ఫుల్ హ్యాండ్స్. ఇది ఎంత కాస్ట్? 17 వరకు ఛార్జ్ చేస్తారు. ఓకే మ్యామ్. సో చూసారు కదండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇలాంటి వర్క్స్ వేయించుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మేడం అడ్రస్ చెప్పారు కదా. అండ్ మీరు డైలీ 1 or 2 వేస్తారు, మ్యాక్సిమం 2. మీకు సీజన్ అలా ఏమైనా ఉంటుందా? అర్జెంట్ రోజుల్లో అయితే రోజుకి ఒకటి వేస్తాయండి. అర్జెంట్ లేకపోతే రోజు ఒకటి వేస్తారు స్లోగా. అర్జెంట్ ఏదైనా కస్టమర్కి అర్జెంట్ ఉంటే 2 వేస్తారు. ఓకే. అండ్ మీకు మెషిన్ ఎలా అనిపిస్తుంది? మిషన్ అయితే చాలా బాగుందండి, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అంటే ఇంత ఇదిగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వర్క్స్ చూస్తే మగ్గం వర్క్ అనేది గుర్తుకు రాదనే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఎంతైనా కూడా మనం వాష్ చేయొచ్చు, ఎంతైనా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. నార్మల్ బ్లౌజెస్కి కూడా అంటే డైలీ యూస్ శారీస్కి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సింపుల్గా మనకు నార్మల్ బడ్జెట్లోన రఫ్ అండ్ టఫ్గా అంటే మనం యూస్ చేసేలాగా బాగుంటాయి. మగ్గం వర్క్ ఏంటంటే మనం హెవీగా వాష్ చేసి యూస్ చేయలేము కదా, అదొక ప్రాబ్లం అనమాట. ఇవైతే బాగున్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఫినిషింగ్ అయితే చూసుకోకర్లేదు, అది చాలా నీట్గా ఉన్నాయి. నాకు ఈ వర్క్ నచ్చింది, నేను వేయాలి పోయి. చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఏంటంటే కస్టమర్స్ అన్ని చూస్తుంటారు, వేస్తుంటారు. మేము ఆఫీస్లో వేయం కదా అన్ని, ఏదో ఒకటి జస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి మాత్రం చూపిస్తాం అనమాట. ఇంత కంప్లీట్ కస్టమర్ వేయం కాబట్టి మాకు కూడా డిజైన్స్ గురించి అంత ఫుల్గా ఐడియా ఉండదు. ఎందుకంటే డైలీ అప్డేట్ థౌజండ్స్లో వస్తుంటాయి అనమాట మ్యాక్సిమం. అది ఒకవేళ మీరు ఈ ఎంహెచ్ మిషన్ తీసుకున్నాక ఏదన్నా ఓకే నాకు మిషన్ వచ్చాక లైఫ్లో చాలా బాగా అనిపించింది, మంచిగా ఉంది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు అనిపించిందా? చాలా హ్యాపీగా ఉందండి. ప్రాబ్లమ్స్ లేవు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేడం కానీ బాబు కానీ సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది. కంపెనీ గురించి ఎవరైనా రిఫర్ చేయమని అడిగితే ఏమని చెప్తారు మీరు? చేస్తా అండి, తప్పకుండా. బాగుంది అని చెప్తారా? చాలా బాగుంది, మేడం సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, నేర్చుకోవటానికి కూడా చాలా ఓపిక్గా నేర్పిస్తారు. చాలా మందికి మీ నంబర్ కూడా ఇచ్చాను. అవునండి, కూడా మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మిషన్ తీసుకొచ్చండి భయపడకుండా, చాలా బాగుంది. ఎవరైనా ఉమెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరేం సలహా చెప్తారు? లేడీస్ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అండి. ఆఫీస్కి వెళ్ళేవాడి కన్నా ఇది చాలా బెస్ట్. ఇది అంతా కాలనీ లాగా ఉంది యాక్చువల్ అయితే, గ్రేడెడ్ కమ్యూనిటీ టైప్. అండ్ మీరైతే ఇంట్లోనే పెట్టుకున్నారు, సో బోర్డు అది లేదు కదా. సో మీకు బిజినెస్ ఎలా వస్తుంది? అంటే స్టార్టింగ్ బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు బయట స్టిచ్ చేయించుకున్నారు మేడం. ఆ టైలర్ వాళ్ళు నా నెంబర్ తీసుకుని అలా బిజినెస్ బాగా డెవలప్ అయింది అనమాట. ఓకే, లేకుండా నడిచిపోతుంది. ఓకే, మీరు వేసి ఇచ్చిన ఒకరిద్దరు కస్టమర్ వాళ్ళ స్టిచ్చింగ్కి వెళ్ళిన దగ్గర ఆ టైలర్స్ మీ నంబర్ తీసుకొని మీకు కాంటాక్ట్ అయ్యి వర్క్స్ చేయించుకుంటున్నారు. సో ఆ వర్క్ నచ్చి సో చూసారు కదండి, కస్టమర్కి వేసిన వర్క్ నచ్చి టైలర్స్ మేడం కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా మేడంని కాంటాక్ట్ అయ్యి రెగ్యులర్గా వర్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. అంటే వాళ్ళ కస్టమర్ అందరికీ కూడా వాళ్ళు వర్క్స్ వేసి ఇవ్వడానికి తినతోటి మేడం తోటి టైఅప్ అయ్యి వాళ్ళు వర్క్స్ వేసిస్తున్నారంట. అండ్ అదే నేను చెప్పాను, ఒకసారి కనుక వర్క్ ఫినిషింగ్ ఇలా చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఎవరైనా కూడా అరే ఇంత బాగున్నాయి కదా వర్క్స్, వేయించుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారనమాట. ఇది కూడా చూడండి, మల్టీ థ్రెడ్ తోటి వేసారు. బ్యాక్ కింద దామన్ ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్. ఇది కూడా చాలా బాగుంది వర్క్, చాలా థిక్గా, చాలా నీట్గా. సో ఇలాంటి వర్క్స్ చూస్తే ఎవరైనా కూడా ఇంప్రెస్ అవుతారు. వేయించుకోవాలని ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ అడిగి తీసేసుకొని రెగ్యులర్గా కూడా వర్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనము
బోర్డు పెట్టాలి, షాపే పెట్టాలి అన్నది అలా కాకుండా ఇంట్లో ఉండి కూడా మనము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళి జాబ్స్ చేయడానికి టైం కుదరదు కాబట్టి ఎవరైనా కూడా లేడీస్ ఇంట్లో పెట్టుకొని కూడా ఇది హ్యాపీగా బిజినెస్ రన్ చేసుకోవచ్చు అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లోనే మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, లేదా నంబర్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో మీరు చూసారు కదా, ఈ మెషిన్ గురించి మీకు ఒకవేళ మెషిన్ కొనాలనుకున్నా, ఒకవేళ మీరు కొన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న డౌట్స్ ఉన్నా, అండ్ ఫర్దర్ బిజినెస్ సపోర్ట్ ఏమైనా కావాలి అన్నా ఒకసారి నంబర్ ఉంటుంది, మీరు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చండి బిజినెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.